ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి అంతకన్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలం. అక్కడ రాయబడిన వాక్య భాగాన్ని, సువార్త వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను అందరినీ కోరుచున్నానండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసుకుంటే గనుక, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును నరులు చూచెదరు. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడని యేసు ప్రభు వారు ఆనాడు శిష్యులతో మాట్లాడుతున్నట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్య భాగం నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ దినాన్ని ధ్యానం చేసుకుని పోచిన వాగ్దానం ఏమిటంటే మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు అనే వాగ్దాన వాక్య భాగాన్ని దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోయినాం. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడని యేసు ప్రభు వారు ఆనాడు శిష్యులకు తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. ఇందుకీ ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటని మనం ఆలోచిస్తే కనుక, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల ద్వారా శిష్యులకు ఒక మహా సంతోషం కలగబోతుందంట. పరిపూర్ణ సంతోషం వాళ్ళ కలుగునని యేసు ప్రభు వారు ముందుగానే శిష్యులకు తెలియజేస్తున్న సందర్భమే ఈ సందర్భమే ఉన్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా శిష్యుల్లో మహా సంతోషం, ఇంకా పరిపూర్ణ సంతోషం అనేది వారిలో కలుగుతుందనే విషయాన్ని యేసు ప్రభువారు ఆ దినాన్ని ముందుగానే శిష్యులకు తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకుంటే కనుక, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడని యేసు ప్రభువారు ఆనాడు శిష్యులతో అంటున్నట్లు మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంతోషాన్ని కూడా ఎవడును మన వద్ద నుండి తీసివేయరు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచుట ద్వారా, యేసు ప్రభువారు శిలువలో తన మరణించడం ద్వారా మనకేం లభించిందంటే పాప క్షమాపణ లభించింది. అయితే ఈ పాప క్షమాపణ ద్వారా మన జీవితంలో పరిపూర్ణ సంతోషము, మనలో ఒక ధైర్యం కలిగింది, నిత్య జీవాన్ని పొందుకోగలం. కాబట్టి మనలో ఒక సంతోషం అనేది ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తన పునరుద్ధానం ద్వారా దేవుడు మనలో ఒక పరిపూర్ణ సంతోషాన్ని దేవుడు కలుగు చేశారు. సంపూర్ణ సంతోషాన్ని దేవుడు మనకు దయచేశారు. ఈ సంతోషాన్ని ఈ దినాన్ని క్రైస్తవులను ప్రతి ఒక్కరు అనుభవించగలుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిపూర్ణ సంతోషాన్ని దేవుడు మనకు దయచేశారు కదా. మరి పరిపూర్ణ సంతోషాన్ని దేవుడు మనకు దయచేసినప్పుడు ఈ పరిపూర్ణ సంతోషాన్ని మనం కాపాడుకోవాలంటే, మనం ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసుకుంటే పాపము అనే చెర నుండి మనం విడిపించబడాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. క్రైస్తవులైన మనందరికీ దేవుడు ఒక పరిపూర్ణ సంతోషాన్ని కలుగు చేశారు. ఈ లోకంలో సంతోషం అనేది పరిపూర్ణం కాదు, సంపూర్ణం కాదు. ఈ దినాన్ని సంతోషం మనకు లభించచ్చేమో లోకంలో, కానీ కొన్ని దినాల తర్వాత ఆ సంతోషం మన జీవితంలో ఉండదు. కానీ యేసు ప్రభువారి దగ్గరికి వస్తే కనుక ఆయన మన పాపాలను క్షమించారు కాబట్టి మన జీవితంలో పరిపూర్ణ సంతోషం కలిగింది, సంపూర్ణ ఆనందం మన జీవితంలో దేవుడు మనకు దయచేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిపూర్ణ సంతోషం మనకు కలిగినప్పుడు మరి ఇది స్థిరంగా మనతో ఉండాలంటే, మన జీవితంలో సంతోషకరమైన పరిస్థితులను మనం ముందుకు వెళ్తూ మన మరణించే వరకు మన జీవితాంతం ఈ సంపూర్ణ సంతోషం మనతో ఉండాలంటే, మనం ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే, మొదటిగా పాపం అనే చెర నుండి మనం విడిపించబడాలి. పాపం అనే మార్గంలోనికి మరలా మనం వెళ్ళకూడదు. పాపము చేయాలనే ఆలోచనలోనికి మనం ఇంకా మళ్ళీ వెళ్ళకూడదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోదిగా మనం చూసుకుంటే కనుక, దేవుని వాక్య మాటల యందు నిండు మనసుతో మనం లక్ష్యం ఉంచాలంట. ఎప్పుడైతే దేవుని మాటల యందు నిండు మనసుతో మనం లక్ష్యం ఉంచుతామో అప్పుడు సంపూర్ణ సంతోషం మనలో కలుగుతుందండి. నిజమే, మనం దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనబడుతుంటుందండి. ఫిలిప్పు సమరయ పట్టణంలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ అందరికీ క్రీస్తుని గురించిన సువార్త అందరికీ ప్రకటిస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఫిలిప్పు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో, ఈ సమరయ అనే పట్టణంలో ఉన్న జన సమూహములు, ఆ ప్రజలందరూ ఏం చేశారంటే, ఫిలిప్పు మాటల యందు, దేవుని యొక్క మాటల యందు, అంటే దేవుని మాటలు ఫిలిప్పు తెలియజేస్తున్నాడు కదా, ఆ మాటల యందు అందరూ నిండు మనసుతో లక్ష్యం ఉంచినట్లు ఈ అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 6 నుండి 8 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంటుందండి. ఎప్పుడైతే వారందరూ
ఫిలిప్పు తెలియజేస్తున్న క్రీస్తు మాటలు యందు వారందరూ లక్ష్యం ఉంచారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు వారికి అక్కడ పరిస్థితులు ఎలా మారిపోయాయంటే అక్కడ మనం చూడగలం, అనేకులు స్వస్థత పొందారంట. పక్షవాయువు గలవారు, కుంటివారు, ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతున్న వారందరూ ఆ పట్టణంలో ప్రాంతంలో ఉన్న వారందరూ స్వస్థత పొందారంట. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మలు ఎవరినైతే పట్టి ఉన్నాయో వారందరూ ఈ అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలి వెళ్ళిపోయారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారు నిన్ను మనసుతో దేవుని మాటలు యందు, ఫిలిప్పు చెప్తున్న దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచారో అప్పుడు అక్కడ అద్భుత కార్యాలు దేవుడు చేశారండి. అప్పుడు ఆ పట్టణంలో సంతోషం కలిగినట్టు అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణంలో, సమరయ పట్టణంలో ఇటువంటి సంతోషకరమైన పరిస్థితులు కలగడానికి గల కారణము, ప్రధాన కారణం ఏమిటంటే అక్కడున్న జన సమూహాలు, అక్కడున్న ప్రజలందరూ కలిసి ఫిలిప్పు చెప్తున్న దేవుని మాటల యందు నిండు మనసుతో వారు లక్ష్యం ఉంచారని. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన మనము పాపం నుండి పూర్తిగా దూరంగా ఉండాలి. రెండోదిగా దేవుని మాటల యందు పూర్తి నిండు మనసుతో లక్ష్యం ఉంచే వారంగా మనం ఉండాలి. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేయాలి. దేవునితో ఒక మంచి సహవాసం కలిగి ఉండాలి. మరి దేవునితో సహవాసం అంటే ఈ దినాన్ని మనము ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఎలాగైతే మొబైల్స్ యూస్ చేస్తున్నామో, మరి దేవునితో కూడా సహవాసం అనేది మనకు ఉండాలంటే, ఒక కమ్యూనికేషన్ దేవునితో ఉండాలంటే మనకున్న ఒకే ఒక ఆధారము ప్రార్థన. దేవునికి మనం ప్రార్థన చేయాలి. మంచి ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ప్రార్థన ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవునికి ప్రార్థించడం ద్వారా దేవునితో ఒక మంచి సహవాసం అనేది మనకి ఏర్పడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడుట ద్వారా, దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్టు ద్వారా దేవునితో ఒక మంచి సహవాసం అనేది మనకి ఏర్పడుతుంది. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసేవారు అంటే దేవుని కొన్ని మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి మన జీవితాల్లో ముందుకు వెళ్తూ ఉంటామో ఈ సంపూర్ణ సంతోషం, పరిపూర్ణ సంతోషాన్ని మన జీవితాల్లో అనుభవించగలం. మరణించిన తర్వాత కూడా నిత్య జీవాన్ని మనం పొందుకోగలమంటే అక్కడ కూడా సంపూర్ణ సంతోషకరమైన పరిస్థితులు మనము అనుభవించగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తున్నాను. ఆనాడు యేసుప్రభువు వారు తన శిష్యులతో అంటూ ఉన్నారు, తన పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా వారిలో ఏం కలుగుతుందని అంటున్నారండి? పరిపూర్ణ సంతోషము, సంపూర్ణ సంతోషం కలుగుతుంది. అయితే యేసుప్రభువు వారు ఇక్కడ ఏమంటూ ఉన్నారండి? మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు, నేను మీకు కలుగు చేస్తున్న ఈ పరిపూర్ణ సంపూర్ణ సంతోషాన్ని ఎవరు కూడా మీ వద్ద నుండి తీసివేరని ఆనాడు యేసుప్రభువు వారు తన శిష్యులతో తెలియజేస్తున్నట్లు మనం చూడాలి. ఈనాడు క్రైస్తవులైన మనకి కూడా ఇటువంటి పరిపూర్ణ సంపూర్ణ సంతోషాన్ని దేవుడు మనకు దయచేశారండి. దీన్ని మన యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. కాబట్టి మరి దీన్ని సంపూర్ణంగా మనం అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలంటే పాపముకి దూరంగా ఉండాలి, దేవుని మాటలు యందు నిండు మనసుతో లక్ష్యం ఉంచాలి. అంతేకాకుండా దేవునితో మంచి సహవాసం చేసే ఒక గొప్ప ఆత్మీయ స్థితిగతులు మనతో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన జీవితాల్లో పరిపూర్ణ సంతోషాన్ని అనుభవించగలం. మన జీవితంలో ఉన్న సంతోషాన్ని ఎవరు కూడా మన యొద్ద నుండి తీసివేయలేరండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకలో దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తెల్ల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసిగా నిఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మరి పరిపూర్ణ సంతోషాన్ని, సంపూర్ణ సంతోషాన్ని మా జీవితాల్లో మీరు కలుగు చేసినందుకు మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మరి సంపూర్ణ సంతోషాన్ని స్థిరంగా మా జీవితాల్లో మేము అనుభవించాలంటే ఎటువంటి ఆత్మీయ స్థితిగతులు మా జీవితాల్లో కలిగి ఉండాలో ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసింది దేవా. తద్వారా ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో పాపానికి దూరంగా ఉంటూ నీతో మంచి సహవాసాన్ని వారు కలిగి నీ మాటలు యందు నిన్ను మనసుతో వారు లక్ష్యం ఉంచేలా వేరే అద్భుత కార్యం జరిగించండి. తద్వారా వారి జీవితాల్లో కూడా స్థిరంగా సంపూర్ణ సంతోషాన్ని, పరిపూర్ణ ఆనందాన్ని నీ ద్వారా వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణంలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అంతరాష్ట్రం కలుగునుగాక. ఆమేన్.